హలో అండి. మీలో ఎంతమందికి తెలుసు మామిడి పండు సికండి గురించి? నేనైతే ఈ మధ్య ఒక ఫ్రెండ్ దగ్గర దీన్ని చూశానండి. ఇది చేయటం చాలా ఈజీ. దానికంటే మించి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఫ్రెండ్ వాళ్ళు అనంతపూర్ వాళ్ళండి. వాళ్ళు దీన్ని తరచుగా చేసుకుంటూ ఉంటారంట. ఎలా చేయాలో తను నాకైతే చూపిచ్చింది. ఇప్పుడు నేను మీకెలా చేయాలో అయితే చెప్తున్నాను. దీనికోసం ఒక బాగా మాగిన మామిడి పండయితే తీసుకోవాలండి. ఇంకా మంచిగా చెప్పాలంటే మనం రసాలు అంటాం కదా! మామిడి పండ్లలో రకరకాల జాతులుంటాయి కదా! దాంట్లో రసాలు అంటాం కదా! ఆ రసాల మామిడి పండునైతే తీసుకోవాలండి. మనం డైరెక్ట్ ఇలా నొక్కుకొని డైరెక్ట్ తినేస్తుంటాం కదా! ఆ మామిడి పండనమాట. అలా మామిడి పండుని తీసుకొని మనము లోపట ఆ గుజ్జునంతా కూడా ఇలా ఒక స్పూన్‌తో గిన్నెలోకి తీసుకోవాలనమాట. వీడియోలో నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా మొత్తం గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న గుజ్జులో ఒక 2 స్పూన్ లేదా టేబుల్ స్పూన్ షుగర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే యాడ్ చేయాలండి. అలా యాడ్ చేసిన తర్వాత ఆ మొత్తం మిశ్రమాన్ని కూడా మంచిగా స్పూన్‌తో మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో ఈజీగా చేసుకునే మామిడి పండు సికండి రెడీ అండి. మామిడి పండు గుజ్జులో పాలు, షుగర్ కలుపుకొని చేసుకునే దానినే మామిడి పండు సికండి అంటారంట. దీన్ని దోసలు ఇంకా పూరి ఉంటుంది కదా! వాటితో నంచుకొని తింటే చాలా బావుంటుందంట. వాళ్ళు దోస చేసినప్పుడు చట్నీతో పాటు తప్పకుండా ఈ మామిడి పండు సీజన్ ఉంటే మాత్రం మామిడి పండు సిక్కండి అయితే తప్పకుండా చేసుకొని తింటారంట అండి. నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా ఉంది. ఏంటి స్వీట్‌గా ఉంటుంది కదా! ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే అరటిపండుతో కూడా చేసుకుంటారంటండి. అరటిపండు సికండి. కానీ అరటిపండు సికండి యొక్క ప్రాసెస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నేను ఇంకొక వీడియోలో అరటిపండు సికండి కూడా ఎలా చేస్తారో మీకైతే చూపిస్తానండి. ఈసారి మీరు కూడా ఈ మామిడి పండు సికండి ట్రై చేసి మీకెలా కుదిరిందో చెప్పండి. పిల్లలు ఉన్న ఇండ్లలో అయితే తప్పకుండా దీన్నైతే కంపల్సరీ చేస్తారంట. ఎందుకంటే స్వీట్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సైడ్ డిష్‌గా ఇది చాలా బావుంటుందంట. సో, పూరీలోకి, దోసలోకి, చపాతీలోకి కూడా కొంతమంది తింటూ ఉంటారంటండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఈ కొత్త రకమనాన్నయితే ట్రై చేయండి. నాకైతే కంప్లీట్ కొత్తగా ఉందండి. మా సైడు మేమెప్పుడు కూడా దీన్ని ట్రై చేయలేదు. ఇదిగోండి దోసలు కూడా వీళ్ళు ఇలా చిన్న చిన్నగా చేసిస్తారంటండి ప్యాన్ కేక్ లాగా పిల్లలకి. నా వీడియో మీకు నచ్చినట్టు మళ్ళీ ఇంకో